భాద్రపద శుద్ధ పౌర్ణమి సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం వస్తుందని పురోహితులు హరిప్రసాద్ శర్మ పేర్కొన్నారు. అయితే 2024లో సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నర్సాపూర్ గ్రామ పనంజయ స్వామి ఆలయంలో పురోహితులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ శతభిషం మరియు పూర్వభద్ర నక్షత్రాల జాతకులు ఈ గ్రహణాన్ని చూడొద్దన్నారు. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 6 లోపల వినాయక నిమజ్జనం పూర్తి చేసుకోవాలని తెలిపారు. భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే అనంత చతుర్దశి పర్వదినం అంటాం. అంటే అది వచ్చే నెల 6వ తేదీ సెప్టెంబర్ 6వ తేదీ రోజు వస్తుంది. ఈ ఇంతవరకు ఎవరైతే గణపతిని పూజ చేసుకుంటారో, అర్చన చేసుకుంటారో, స్మరణ చేసుకుంటారో వారికి సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి వచనం. కాబట్టి ఈ నెల 27వ తేదీ గణేష చతుర్థి. అందరం కూడా సూచన అందరూ కూడా వినాలి. ప్రతి వాళ్ళు కూడా మనము గణపతి పూజ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, చివరకు అనంత చతుర్దశి 11 రోజులకు సమాప్తి చేయాలని మనకు గణేష పురాణంలో ఉంది. కానీ నేటి కాలంలో చాలా గత 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా 21 రోజులు, 15 రోజులు వినాయకుడిని పెడుతున్నారు, ఆ మండపాలను పెడుతున్నారు. అది దయచేసి మానుకోవాలని సూచన చేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఈసారి తప్పనిసరిగా 6వ తేదీ వినాయక నిమజ్జనాన్ని నిర్వహణ చేసుకోవాలి. ఎందుకంటే 7వ తేదీ ఆదివారం రోజు రాత్రికి పౌర్ణిమందు చంద్రగ్రహణం మనకు సంభవిస్తుంది. కాబట్టి చంద్రగ్రహణం నందు గణపతి ఉండరాదు. అది మనకు దోషము. మన గ్రామానికి, ఏ గ్రామంలో వచ్చినా కానీ గ్రామానికి కూడా అది అరిష్టంగా మనకు చెప్తుంది. కాబట్టి ఎవరు కూడా 7వ తేదీ దాకా వినాయకుడిని ఉంచుకోకూడదు. ఎవరు మండపాలు పెట్టుకున్నా, ఎక్కడ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకున్నా 6వ తేదీ రోజే దాన్ని నిమజ్జనం చేయాలని తప్పనిసరిగా అందరికీ కూడా సూచన చేస్తున్నాం. ఎందుకంటే 21 రోజులు, 18 రోజులు నాకు బ్యాండ్ దొరుకుతుంది.